డ్రగ్ రాకెట్ వ్యవహారంలో అనుకున్నంత సాఫీగా ఉండేట్లు ఏమీ కనిపించటం లేదు. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంటే మొదటి రోజునే పూరి జగన్నాథ్ను విచారించడం, 11 గంటలకు పైగా విచారణ జరగడంతో చాలానే అనుమానాలు ఏర్పడ్డాయి. ఇక రెండో రోజు కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడును 5.5 గంటల పాటు విచారించారు అధికారులు. అయితే రెండో రోజు విచారణ తర్వాత పరిణామాలు చాలానే మారిపోయాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మీడియా ఇస్తున్న లీకుల సమాచారం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. పూరికి డ్రగ్స్ తో లింకు ఉందని తేల్చనున్నట్లుగా ఉన్నాయి ఛానల్స్ కథనాలు. ఈ విషయాన్ని శ్యామ్ కే నాయుడు సిట్ అధికారులతో చెప్పారనేది తాజా వార్త. కెల్విన్ తో పూరి పలుమార్లు ఇంటర్నేషనల్ సిమ్ ద్వారా కాంటాక్ట్ చేశాడని, డ్రగ్స్ కోసమే ఈ కాల్స్ చేయగా అందిన డ్రగ్స్ ను స్వయంగా తనే తీసుకెళ్లి పూరికి అప్పగించినట్లు శ్యామ్ కే నాయుడు ఒప్పుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. బ్యాంకాక్ నుంచి ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ ద్వారా కెల్విన్ ను పూరి సంప్రదించాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కెల్విన్ పూరీల మధ్య ఉన్న గుట్టును శ్యామ్ కే నాయుడు విప్పేసినట్లే అంటున్నారు. ఇదంతా నిజమైతే పూరి చిక్కుల్లో పడ్డాడనే చెప్పాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.